దేవుడు చెప్పిన నీతి నియమాల్లో నేను నడిచి చాలా కోల్పోతున్నా. దేవుడు చెప్పిన నీతి నియమాల్లో నడిచి నేను చాలా కోల్పోతున్నా. అడ్డదిడ్డంగా నడిచిన వాళ్ళు చాలా పొందుకుంటున్నారు అని నువ్వు ఆవేశపడి అడుగులు వేసావు అనుకో, నీకు మిగిలేది శూన్యమే. ఎందుకంటే అడ్డదిడ్డంగా అడుగులు వేసేవాళ్ళు ఏదో బావుకున్నట్టు బిల్డప్పే. అర్థమైందా? ఏదో పొందుతున్నట్టు, ఏదో కొప్పేసుకుంటున్నట్టు బిల్డప్పే తప్ప ఏముండదు, బుస్సే. అలా కాకుండా దేవుడిచ్చేది ఒక క్రమంలో ఉంటుంది, కొంచెం టైం ఉంటుంది, టైం తీసుకుంటుంది, ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. కొద్దిగా ఓర్పు సహనాలు కలిగి సంయమనం పాటించి కొంచెం దేవుడు కార్యం చేసేంత వరకు ఓపికతో కాచుకుంటే శ్రేష్టమైనది లభించిద్ది. అది కూడా జీవితాంతం నువ్వు అనుభవించగలిగే విధంగా ఉంటుంది. కొద్దిగా ఓపిక. ఆయన వాక్యంలో చెప్తాడు, ఓర్పుతో ఉండండి వాగ్దానం స్వతంత్రింపజేస్తా అంటాడు. అలా కాకుండా సొంతపు అడుగులేసి సొంత ఆలోచనలేసి దెబ్బతిని ఇబ్బందుల పాలయ్యే వాళ్ళు కొంతమంది. మొదటిది ఏం చెప్పాను? దేవుడే అనుమతిస్తాడు. ఎందుకు? అనుభవ పాఠం కోసం. రెండవది ఎందుకు వచ్చింది? కాపరిత్వం కింద నుంచి పక్కకి తొలగిపోయినందుకు, ఆయన చెప్పినటువంటి వాక్యము అనే కర్ర నుంచి దాటిపోయినందుకు, వాక్యపు ప్రాకారం నుంచి అవతలికి వెళ్ళినందుకు. అది నీకైనా నాకైనా ఎవరికైనా సరే కోటింగ్ తప్పదు. మనలో కొంతమంది ఈ విధంగా శ్రమ పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఓపిక పట్టరు, అయ్యయ్యో పోయింది 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 అన్నట్టు పరిగెత్తుతారు. తల్లిదండ్రులు చెప్తారు వద్దు నాయన వద్దమ్మా అని, వాళ్ళ మాట కూడా వినరు, ఎగబడి పరిగెత్తుతారు. ఇక వాడు పడేసి ఎముకలు ఎర్రగొడుతుంటే రోజు అమ్మాయి గుర్తొస్తారు. నాన్న చెబుతాడు, వాడి గురించి ఎంక్వైరీ చేశానమ్మా, పెద్ద గాలోడని తెలిసింది నాకు, వాడు గంజాయోడని తెలిసింది, వద్దమ్మా అని నాన్న చెబితే అమ్మ ఏంటదా, నీకేం తెలుసు డాడీ ఆయన గురించే, నీకేం తెలుసు అసలుకే, చచ్చిపోతా డాడీ ఆయన లేకపోతే. అట్టన్నా జరిగితే ఒకసారి పోయిద్దమ్మా పీడ వదిలి, ఆడి చేతుల్లోకి రోజు చేస్తా మమ్మల్ని చావు కొడతావు కదా, సచ్చేదాన్ని వాడి దగ్గర నువ్వు చావు, మళ్ళీ ఫోన్ చేసి కొడుతున్నాడు డాడీ. స్టార్టింగ్లో కోపతాపల తర్వాత బెండ్ అవుతారుగా, తర్వాత ఆ నరకమంతా ఈ పనికి మాలిన దాంతో పాటు వాళ్ళు మొయ్యాల, ఈ దరిద్రపు దాంతో పాటు వాళ్ళు మొయ్యాల. ఇక్కడ ఉన్న వాళ్ళలో మండిపోద్ది ఆ టైప్ వాళ్ళకే. నెక్స్ట్ వీక్ రాకపోవచ్చు కూడా, పర్లేదు, స్తోత్రం. పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకో. బుద్ధి గడ్డి తిని పెద్దోళ్ళ మాటలు నిర్లక్ష్యం చేసి కర్మ మూట కట్టుకున్నానయ్యా, నా కర్మ తొలగించు ప్రభావం ప్రార్థన చేయి. అవసరమైతే ఆయనే దర్శించి ఆ దరిద్ర పడి మారుతాడు, అంతే. లేకపోతే లేదు. ఇక దీని పేరేమి మన భాషలో చెప్పుకుందాం, మిడిమేళం. అది ఎవరు ఒప్పుకోవద్దు, ఎవరు దాంతో రాజీ పడద్దు. ఏం చూసుకొని మనకంతా నాయన ఉన్నాడుగా, మన మంచి కోరేవాడు ఆయన కన్నా ఇంకెవరైనా ఉన్నారా ఎక్కువ? ఆయన సలహా తీసుకుందాం, ఓర్చుకుందాం, కొద్దిగా సంయమనం పాటిద్దాం, ఓపిక పడదాం. తాబేలు కుందేలు స్టోరీ ఎంతమందికి తెలుసు? ఏది ముందు పోయింది? చిన్నప్పుడు చదువుకున్నాక ఏది ముందు పోయింది? అదేంది స్పీడ్గా పోయేది కుందేలుగా. దేవుని నడిపింపు పట్టు ఉండొచ్చు, కానీ నీకంటే ముందు పరిగెత్తిన కుందేళ్ళని వెనకబడతాయి. తాబేల్లాగా చిన్నగా నడుస్తున్న నువ్వే నంబర్ 1లో ఉంటావు. పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉంది
మేలే దీవెన, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచున. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. దేవునికి మహిమ. ఒకవేళ ఇప్పటికే దారి తప్పి తిరుగుతున్నావు తమ్ముడా, ఇక నుంచి అందా లైన్లోకి రా, వచ్చి ఆయన కాపరిత్వం కింద నడుచుకో. అప్పుడు కింద వాగ్దానాలు ఏవైతే చెప్పాడో అవన్నీ నువ్వు ఒకటొకటి మొత్తం పొందుతావు. 5 వచనాలలో చెప్పబడిన 6 వచనాల్లో చెప్పబడిన వాగ్దానాలన్నీ మనం పొందాలంటే ఆయన కాపరిగా ఉండాలి, మనం ఆయన గొర్రెవలె లోబడాలి. ఆయన రథ సారథై ఉండాలి, మనము ఆయన రథాశ్వమై ఉండాలి. ఆయనకి ఇచ్చవచ్చినట్టు మనల్ని నడిపించాలి. అంతకు మించిన మంచి సారథి ఇంకొకడు లేడు, అంతకు మించిన మంచి కాపరి కన్న తండ్రి ఇంకొకడు లేడు. ఎందుకంటే సదా మన మేలును 100% కాంక్షించేవాడు యేసయ్యే. కొన్ని నీకు అర్థం కాకపోవచ్చు, అయినా సరే అది దేవుణ్ణి అడుగు. నాకు అర్థం కావట్లేదు తండ్రి, ఎందుకు ఆగమన్నావు? ఇది తొందరపడి స్టెప్ తీసుకోవాల్సింది కదా, ఆగమన్నావు ఏంటంటే ఆగంటాడు ఆయన. ఎందుకు ఆగమన్నావు అర్థం కాలేదని కనిపెట్టు, నీకే బయలుపరుస్తాడు. అంతేగాని కాపరిత్వాన్ని తృణీకరించి అడుగులు ముందుకే దెబ్బతింటావు, ఏమీ సాధించలేవు. అర్థమైందా?